హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మోస్ట్ పవర్ఫుల్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది లెనోవో అలాగే ఇంటెల్ కొలాబరేషన్లో వచ్చిన ఒక మైండ్ బ్లోయింగ్ అండ్ అన్బిలీవబుల్ ల్యాప్టాప్. లెనోవో బ్రాండ్ గురించి తెలిసిందే కదా. లెనోవో ఈజ్ ద ఓన్లీ బ్రాండ్ టు హ్యావ్ ఏ డెడికేటెడ్ ఏఐ చిప్ ఇన్ దేర్ ల్యాప్టాప్స్ అనమాట. వీళ్ళ ల్యాప్టాప్లో ఏఐ చిప్ ఉంటుంది. దీనివల్ల మీకు ఎడిటింగ్కి అలాగే గేమింగ్కి మాత్రం సూపర్ క్యాపబుల్గా ఉంటుంది. అండ్ మనకి ఫోటోషాప్ ఇలాంటి యాప్స్లో మీకు ఏఐని యూజ్ చేసుకొని మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికి ఇందులో ఉన్న డెడికేటెడ్ ఏఐ చిప్ యూజ్ అవుతుంది. దీని పేరు LA1 చిప్ అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ మోడలు లెనోవో LOQ3050 మోడల్ అనమాట. ఈ 3050 అంటే దీంట్లో ఎన్విడియా జీఫోర్స్ RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. సో దానివల్ల దీనికి ఆ పేరు వీళ్ళు అలా పెట్టారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని ప్రైస్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అరౌండ్ 70,000 రూపాయల బడ్జెట్లో ద పవర్ఫుల్ ల్యాప్టాప్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దీన్నే ఈరోజు మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. బాక్స్ మీద కొన్ని డీటెయిల్స్ రాస్తున్నాయి. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసరు, 16GB DDR5 ర్యాము, 512GB SSD, అలాగే మీకు ఇంటెల్ డెడికేటెడ్ చిప్ ఒకటి ఉంటుంది HM770 చిప్, అలాంగ్ విత్ జీఫోర్స్ RTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. 6GB GDDR6 గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్ అండ్ తక్కువ బడ్జెట్లో మీకు అవైలబుల్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ రాస్తున్నాయి. అలాగే బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకు ఒక ల్యాప్టాప్ ఉంటుంది. ఇది చాలా సాలిడ్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, మెటల్ బిల్డ్ క్వాలిటీతో సూపర్ ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఒక చార్జరు, ఛార్జింగ్ కేబుల్ ఇలాంటివన్నీ మనకి బాక్స్లో వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద డిజైన్ డిపార్ట్మెంట్, ఈ ల్యాప్టాప్లో డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ మీకు లెనోవో గేమింగ్ DNA తెలుసు కదా, వాళ్ళ గేమింగ్ ల్యాప్టాప్స్ డిజైన్ ఎలా బాగుంటాయో సేమ్ అదే స్టైల్లో వీళ్ళు డిజైన్ చేశారు. మెటల్ అండ్ హార్డ్ ప్లాస్టిక్తో మీకు చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ పైన మీకు LOQ బ్రాండింగ్తో పాటు ఇక్కడ మీకు పైన ఏదైతే ఫ్లిప్ ఉంటుందో ఈ ఫ్లిప్ మీకు సింగిల్ ఫింగర్తో లేపేలాగా సింపుల్గా డిజైన్ చేశారు. ఫ్లిప్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ పైన మీకు ఒక అడిషనల్ కట్ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఈజీగా యాక్సెస్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. పైన మీకు మెటల్ ఫినిషింగ్తో ఉంటుంది, గ్రే క్వాలిటీతో. అండ్ ఇది మీకు మిలిటరీ సర్టిఫికేషన్స్ కూడా తీసుకుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ 11 సర్టిఫికేషన్స్ ఇది తీసుకుందనమాట. చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా మీకు ఎయిర్ వెంట్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ టు రైట్ కావచ్చు, బోటమ్ కావచ్చు, అండ్ బ్యాక్ సైడ్ డీడెక్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రీమియం లుక్తో అయితే వీళ్ళు తయారు చేశారు. అండ్ ఇది చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఎయిర్ వెంట్స్ అనేవి కొంచెం రిచ్ లుక్తో కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు ఎగ్జాస్ట్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి మాత్రం కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేశారు. దీనివల్ల మీకు ఎయిర్ ఫ్లో అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు హై గేమింగ్ ఆడుతున్నా కానీ, ఎడిటింగ్ కూడా చాలా హెవీగా చేస్తున్నా కానీ ఎయిర్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు ఆల్వేస్ ఇది కూల్గా ఉంచడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. పైన మీకు కొన్ని LED ఇండికేషన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. పవర్ సాకెట్ కనెక్ట్ చేసినప్పుడు, అలాగే HDMI కనెక్ట్ అయినప్పుడు ఇలాగ రకరకాలుగా కొన్ని LED ఇండికేషన్స్ ఇచ్చారు. అండ్ మీకు పోర్ట్స్ విషయానికి వెళ్తే లెఫ్ట్లో ఏమి ఉండవు. రైట్ సైడ్ మాత్రం మీకు ఒక Type-C పోర్ట్ ఉంటుంది. అలాగే మీకు ఒక కెమెరా లాక్ బటన్ ఉంటుంది. అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాకు, ఇక్కడ ఒక USB 3.1 ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ కూడా ల్యాన్ పోర్ట్, HDMI పోర్ట్, USB 3.1 ఇలాంటివి కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ లెనోవో బ్రాండింగ్ ఉంటుంది. బాటమ్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఎయిర్ వెంట్స్ ఇక్కడ కూడా ఒక 2 ఉంటాయి. అలాగే మీకు లెఫ్ట్ రైట్ స్పీకర్స్ కూడా ఉంటాయి. అండ్ విండోస్ లోగో ఉంటుంది, ఇంటెల్ లోగో, ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక కంప్లీట్ గేమింగ్ డిజైన్ లాగా తయారు చేశారు. వీళ్ళ DNAని మాత్రం యాజ్ టీజ్గా వీళ్ళు ఫాలో అయిపోయారు అనమాట. అండ్ కమింగ్ టు ద కీప్యాడ్ డిజైన్ కూడా చాలా సుప్రీంగా ఉంటుంది. అండ్ కీస్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. మనం ప్రెస్ చేస్తున్నప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు టచ్ ప్యాడ్ కూడా చాలా బాగుంటుంది. ఇదేమి మీకు ఫింగర్ ప్రింట్ లాక్ ఏమి కాదు, చాలా బాగుంది, స్మూత్గా ఉంటుంది. అలాగే మీకు వెట్ లాక్ కూడా ఏమి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఎన్విడియా జీఫోర్స్కి సంబంధించిన లోగో ఉంటుంది. అండ్ ఇంటెల్ కోర్ i5కి సంబంధించిన లోగో ఉంటుంది. అండ్ సపోర్ట్కి సంబంధించిన QR కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ లెనోవో బ్రాండింగ్ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా సుప్రీంగా ఇచ్చారు. అండ్ ఏవైతే మనకి ఇక్కడ ఇలా పట్టుకోవడానికి ఇచ్చిందో దాంట్లోనే మనకి వెబ్ క్యామ్ ఉంటుంది, మైక్ ఉంటుంది, అలాగే మనకి ఇక్కడ కొన్ని సెన్సార్స్ లాంటివి కూడా ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో మీకు 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. 100% sRGBతో వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం మూవీలు చూస్తున్నప్పుడు కావచ్చు, గేమ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, క్వాలిటీ మాత్రం చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. ముఖ్యంగా ఈ లెనోవో ల్యాప్టాప్లో మనకి బాగా నచ్చిన విషయం ఏంటంటే దీని డిజైన్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక కంప్లీట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తీసుకున్న ల్యాప్టాప్ అనమాట. చాలా ప్రీమియంగా వీళ్ళు తయారు చేశారు.
కమింగ్ టు ద చిప్సెట్ డిపార్ట్మెంట్. సో ఈ లెనోవో ఎల్ఓక్యూ 3050 సిరీస్లో మీకు పవర్ఫుల్ ఇంటెల్ కోర్ లేటెస్ట్ ప్రాసెసర్లు యూజ్ చేస్తారు. సో మన దగ్గర ఉంది ఇంటెల్ కోర్ i5తో వస్తుంది. ఇది ఒక 10 కోర్ ప్రాసెసర్, 6 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, అలాగే మీకు 4 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. పవర్ఫుల్ కోర్స్ ఏమో 4.6 GHz స్పీడ్ వరకు వెళ్తే క్లాక్ స్పీడ్, అలాగే ఎఫిషియన్సీ కోర్స్ ఏమో మ్యాక్సిమం మీకు 3.4 GHz స్పీడ్ వరకు అయితే ఉంటాయి. ఇది చాలా పవర్ఫుల్ క్లాక్ స్పీడ్స్ అనమాట. చాలా హెవీ పెర్ఫార్మెన్స్ చేసే ల్యాప్టాప్స్లో కనిపించే క్లాక్ స్పీడ్స్ ఇవి. దీంట్లో మీకు 16 GB ర్యామ్ ఇస్తున్నారు, DDR5 ర్యామ్ టెక్నాలజీ, అలాగే 512 GB SSDతో కూడా వస్తుంది. అండ్ దీంట్లో 2 డిఫరెంట్ చిప్ సెట్స్ ఉంటాయి. ఒకటేమో ఇంటెల్ HM770కి సంబంధించిన చిప్ సెట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం AI చిప్ సెట్ కూడా ఒకటి ఉంటుంది, AI ఇంజన్ ప్లస్ అని చెప్పి LA1 వీళ్ళ ఓన్ చిప్ సెట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు గ్రాఫిక్ డిపార్ట్మెంట్లో NVIDIA GeForce RTX 3050 6 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది అనమాట. ఇది GDDR6 గ్రాఫిక్ కార్డ్. ఇంత హెవీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, దీంతో మనం రెగ్యులర్గా గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అంటే చాలా ఈజీగా అలవోకగా హ్యాండిల్ చేస్తుంది. ముఖ్యంగా ప్రీమియర్ ప్రో అయితే నాకు చాలా సింపుల్గా అనిపిస్తుంది అండ్ చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఎలాంటి హీటింగ్ కానీ ఎలాంటి ఎక్కువ పెర్ఫార్మెన్స్ అవుతున్నట్టు కానీ ఏమీ అనిపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం దీంట్లో మీకు హై క్వాలిటీ థర్మల్స్ని యూజ్ చేశారు. అంటే దీంట్లో కూలింగ్ ఛాంబర్ కూడా చాలా ప్రీమియంగా ఇచ్చారు. అండ్ ఇది మీకు ఎక్స్ట్రా బూస్ట్ మోడ్లో కూడా పనిచేస్తుంది అనమాట. సో దానివల్ల మీకు ఈ ఎయిర్ వెంట్స్ చాలా బెటర్గా ఇవ్వడం వల్ల ఛాంబర్ అనేది చాలా కూల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు పెర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా మీకు ఎలాంటి హీట్ కాకుండా చాలా నార్మల్గా బిహేవ్ చేసేలాగా దీన్ని డిజైన్ చేశారన్నమాట. అండ్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఏఐలో కూడా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, ఇంకా లోడ్ పడుతూ ఉంటుంది. స్టిల్ ఇది మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేశారు అండ్ కూలింగ్ మాత్రం చాలా బాగుంది. కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, ఇది మీకు డిఫాల్ట్గా ప్రీ ఇన్స్టాల్డ్ Windows 11 హోమ్తో వస్తుంది, సింగిల్ యూజర్. అండ్ ఇది లైఫ్ టైం ల్యాప్టాప్ ఉన్నంతకాలం మీరు ఈ సాఫ్ట్వేర్ని దీంట్లో వాడుకోవచ్చు అనమాట. ఇంకా విండోస్ సంబంధించింది మనం సపరేట్గా చెప్పాల్సింది ఏముండదు. అండ్ దీంట్లో మీకు 60 వాట్ బ్యాటరీ ఇస్తున్నారు, అలాగే మీకు ర్యాపిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో పోర్ట్స్ విషయానికి వెళ్తే ఇందాక మీకు పోర్ట్స్ చెప్పాను. అండ్ Wi-Fi 7 ఉంటుంది, Wi-Fi 6E ఉంటుంది, ఇంకా బ్లూటూత్ 5.4 ఉంటుంది. ఇలాంటివి అన్ని ఫీచర్స్ దీంట్లో మనకు లేటెస్ట్గా కావాల్సిన అన్నీ బాగున్నాయి. అండ్ ట్రాక్ ప్యాడ్ బాగుంటుంది, కీప్యాడ్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకో వీళ్ళు లెనోవో అఫీషియల్ వెబ్సైట్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మీకు కావాల్సిన విధంగా మీరు స్పెసిఫికేషన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్ ఆఫర్ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది. దట్ మీరు నాన్ గేమింగ్లో చేసుకోవచ్చు, గేమింగ్ డిపార్ట్మెంట్లో కూడా చేసుకోవచ్చు. గేమింగ్లో మరి ఎల్ఓక్యూ సిరీస్లో చేసుకోవచ్చు, లెజెండ్ సిరీస్లో చేసుకోవచ్చు. అండ్ నాన్ గేమింగ్లో మీరు రెగ్యులర్ ఐడియా ప్యాడ్ సిరీస్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే వీళ్ళు లెనోవో అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ప్రైజింగ్ అరౌండ్ ఇది 70,000 దాకా ఉంటుంది. అండ్ ప్లస్ దీనికి మీకు కార్డ్ ఆఫర్ కూడా ఉంటుంది. మీకు ఎల్ఓక్యూ సిరీస్లోనేమో 2,000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే లెజియన్ సిరీస్లో అయితే 3,000 దాకా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే. అండ్ వేరే వెబ్సైట్లో ఇంకొంచెం బెటర్ డిస్కౌంట్స్ కూడా ఉండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇది లెనోవో ఎల్ఓక్యూ 3050కి సంబంధించిన నా ఓవరాల్గా బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే దీంట్లో గేమింగ్ సూపర్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ చాలా బాగుంది, అండ్ కూలింగ్ మాత్రం చాలా బాగుంది. దీని థర్మల్స్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కీప్యాడ్ బాగుంది, ఓవరాల్గా అంతా బాగానే ఉంది. అండ్ 70,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఒకవేళ మీరు కంప్లీట్గా ఒక ఎడిటింగ్ కోసం లేదంటే గేమింగ్ కోసం ఒక మంచి ల్యాప్టాప్ తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఈ ఎల్ఓక్యూని ఒక లుక్ అయితే వేయండి, చాలా మంచి ప్రైస్లో ఉంది. సో ఇది లెనోవో ఎల్ఓక్యూ 3050కి సంబంధించిన నా డీటెయిల్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.